హలో ఫ్రెండ్స్. ఈ వీకెండ్ అయితే నేను సంతకెళ్ళాననమాట. ఇది అసలు ఎంత తక్కువకొస్తాయంటే అంత తక్కువకొస్తాయి. ఇక్కడ దొరకని వస్తువయితే ఉండదు. అన్నీ చవక చవక. ఒకసారి మీరు చూడండి. నేను తీయడానికి క్లియర్‌గా ట్రై చేశాను. మీకు యూజ్‌ఫుల్ అవ్వచ్చు వీడియో. అండ్ ఇక్కడొచ్చేసి పప్పాయ అమ్ముతున్నారు ఆ వైపు. నీట్‌గా అసలు మనకి పని లేకుండా శుద్ధంగా వాడే కోసిచ్చేస్తాడండి. జస్ట్ 30 రూపీస్. నీట్‌గా మంచిగా కోసిచ్చేస్తే అలాగే కొనేస్తే 20 రూపీస్ అనమాట. ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్. మేము కొండరేగికాయలంటాము. మీరేమంటారో నాకు తెలీదు. మీ వైపు ఏమంటారో మీరు కామెంట్ చేయండి. ఓకేనా. ఇక్కడొచ్చేసి శారీస్, బ్లౌజెస్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఈ షాపింగ్ ఏరియా స్టార్ట్ అయినాక ఫస్ట్ స్ట్రీట్ అనమాట ఇది. ఈ ఫస్ట్ సందులోకెళ్తే మీకు చిన్ని చిన్ని కారము, పొట్లాలంటే ఇక్కడంతా హాస్టల్స్ కదా! సో, అందుకని అట్లా అమ్ముతారనమాట. అన్నీ 100 గ్రామ్స్, 200 గ్రామ్స్ అట్లా పొట్లాలు కట్టి అమ్ముతారనమాట. ఇక్కడొచ్చేసి స్నాక్స్ ఉన్నాయి ఈ వైపు చూసుకుంటే. స్టార్టింగ్ వచ్చేసి మనకి 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి. 100, 150 వరకు కూడా ఉన్నాయి కేజీ ప్యాకెట్స్ అలాగా. ఇక్కడ వచ్చేసి టాప్స్ ఉన్నాయి. నాకైతే భలే నచ్చాయండి యాక్చువల్‌గా ఈ టాప్స్. కానీ అన్నీ ఎల్, ఎమ్, ఎస్ ఆ సైజుల్లో ఉన్నాయి. మనమేమో ఎక్సెల్ మనకు సరిపోవు. ఎళ్ళినప్పుడల్లా కళ్ళ నిండా చూసుకోవడము, ఆనందపడడము, వచ్చేయడం అనమాట. అన్నీ ఇంకా కాస్ట్ కూడా 150, 200, 250 అంతకు మించి ఎక్స్ట్రా ఏం లేవు. ఆ వైపు చూసుకుంటే మనకు పుచ్చకాయలున్నాయి. అది బాగా కాస్ట్‌లీ అండి కొంచెం. అందుకే నేను అసలు ఆ వైపు కూడా ఎళ్ళను. అండ్ ఈ వైపు తిరిగిన తర్వాత ఇక్కడ అన్నీ అసలు విగ్గులు కూడా అమ్మేస్తున్నారు వీళ్ళైతే. నాకైతే అది చూడంగానే భలే నవ్వొచ్చింది. అండ్ ఈమె దగ్గర కమ్మలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీళ్ళు నాకు కాస్ట్ అనిపించింది. మీకు అనిపించకపోవచ్చేమో మీరు కానీ చూస్తే. అండ్ ఈ సందులో నుంచి ఈ వైపుకొచ్చేస్తే మళ్ళీ అన్నీ కూరగాయలుంటాయన్నమాట. రూ. 10కే అన్నీ మీకు ఆల్మోస్ట్ ఏదైనా దొరుకుతది. రూ. 10 క్యారెట్ దొరుకుతది, రూ. 10 కీరా దొరుకుతది. ఒక ఇద్దరు, ఈ ముగ్గురైతే వంట చేసేసుకోవచ్చనమాట ఒక పూటకి అన్నట్టు దొరుకుతాయి. అసలు సందుండదు. అప్పటికి నేను ఎర్లీగా ఎళ్ళాను గాబట్టి నా పరిస్థితి ఇది. మనం తిరుపతి క్యూలో నిల్చుకుంటే ఎట్లా ఉంటదో అలా ఉంటదనమాట. ఫుల్ అంటే ఫుల్ జనాలుంటారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారో కూడా తెలీదు. అసలు ట్రాఫిక్ జామ్ అయిపోతది. ఒక 7, 7:30 అయిందంటే. ఇక్కడ చూడండి స్టాల్ పెట్టారు. ఎక్కడెక్కడోళ్ళందరూ వచ్చేస్తారండి వీకెండ్ అయితే ఇక్కడ స్టాల్స్ పెట్టుకుంటారు. ఇక్కడ కొంచెం కాస్ట్‌లీ అనమాట. వాడు మనం ఏది పట్టుకున్నా రూ. 100 చెప్తున్నాడు. స్టార్టింగ్ వచ్చేసి రూ. 50 అంట. రూ. 100 దగ్గర నుంచి మొత్తం చెప్తున్నాడు వాడు. సరే ఇంకొంచెం ముందుకెళ్తే ఇక్కడంతా దానిమ్మకాయలు, కమలాకాయలు ప్రతి దానికి వాడు ప్రైస్ ట్యాగ్ ఒక పలక ఉంటది వాళ్ళ దగ్గర. ఆ పలక మీద పలానా ఇంత రేట్ అని ఫిక్స్‌డ్ అనమాట ఇవి. చేంజ్ చేయడానికి ఉండదు ఆ పలక మీద రాసినవి. ఈ పలకలు పెట్టకుండా గానున్నారంటే మనం బార్గెయిన్ చేసుకోవచ్చనమాట. అవి కూడా ఫ్రూట్స్ కూడా మనం బార్గెయిన్ చేసుకోవచ్చు. అండ్ నేను కూడా కొన్నానండి. బార్గెయిన్ చేసుకొని కొన్నాను. అవన్నీ మీకు నేనేమేమి తీసుకున్నాననేది మీకు వీడియో చివరిలో నేను అసలు ఏమేమి తీసుకున్నాను, ఎంతకు కొన్నాననేది మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడొచ్చేసి మనకి యాపిల్స్, కమలాలు ఇంకా ఇట్లనే ఇంకా దారి పొడవునా అన్నీ ఉంటాయండి. ఐస్ క్రీమ్‌లు, బట్టలు ఇక్కడ చూడండి కప్పులు, సబ్బు పెట్టెలు ఇంకా ఈ కొంచెం పక్కకొస్తే ఇక అట్లంతా కూరగాయలనమాట. ఇంకా అట్లా ఎవ్రీథింగ్ చీరలతో సహా ఉన్నాయి. షాకింగ్ అనిపిచ్చింది నాకు చీరల ప్రైస్ అయితే. ఇక్కడొచ్చేసి టాప్స్ ఉన్నాయి. 150, 100, 50 రూపీస్ టాప్స్. అసలు, అసలు వీళ్ళకెంత ఇవ్వడానికి వీళ్ళకెలా వస్తున్నాయో నాకు అర్థం కావట్లేదు. అట్లా ఉన్నాయన్నమాట ఇక్కడ ప్రైజెస్ అన్నీ. నాకైతే దిమ్మ తిరిగిపోతది. ఇక్కడ ప్రైజెస్ చూస్తే కొనకుండా అయితే అస్సలు రారండి మీరు వెళ్తే గాని ఒక్కసారి. అంత చీప్ అండ్ బెస్ట్‌లో దొరుకుతాయి. అండ్ మన ఫేవరెట్ స్పాట్ అయితే ఇవే అండి 20 రూపీస్ బళ్ళు అంటారు వీటిల్ని. 2 బళ్ళుంటాయి. ఒక దాంట్లో అంతా హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి. ఇంకో దాంట్లో అంతా కమ్మలు, నెయిల్ పాలిష్‌లు, లిప్‌స్టిక్‌లు, ఈ ఐకి సంబంధించినవన్నీ ఉంటాయి. ఇట్లా కువ్వలు పోసేసుంటారు గుట్టలు గుట్టలు. మనకు ఓపిక ఉండాలే గానీ, కాళ్ళు నొప్పులు పుట్టకుండా ఉండాలే గానీ, నిల్చుకొని ఎంతసేపైనా మనం అన్నీ వెతికి తీసుకోవచ్చనమాట. నువ్వు ఏది తీసుకున్నా రూ. 20. నేనైతే ప్రతి వీకెండ్ కనీసం 80, 100 అనేది మినిమమ్ కొంటాను. అట్లా ఉంటదనమాట. ఇక్కడొచ్చేసి బనానాస్ ఉన్నాయి. 50 రూపీస్‌కి 6 కేజీలా? ఏమో తెలీదు. నేను అడగలేదు. 6 కేజీలు అయ్యుండాలి మరి ఘోరంగా. ఆరో ఏమో అయ్యుంటాయి. ఇంకా జాంకాయలు, ద్రాక్ష, ఇక్కడొచ్చేసి ఆనియన్స్ ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్క దానికి మనకు పలకైతే పెట్టేసుంటారు.
నాకు బాగా నచ్చేది ఏంటంటే పైనాపిల్‌ని కూడా కోసి 20 రూపీస్ అని చెప్పేసి ఒక కవర్‌లో వేసిస్తాడనమాట. ఇప్పటి వరకే నన్ను అందరూ చావగొట్టారండి నా వీడియోలో. నీ వీడియోలో ఎప్పుడు అమ్మాయిలకి యూజ్ అయ్యేవే ఉంటాయి. అమ్మాయిలకి యూజ్ అయ్యేవి ఉంటాయి. చూడండి అబ్బాయిలకి యూజ్ అయ్యే టీ షర్ట్‌లు, షర్ట్‌లు అన్నీ చూపిచ్చాను. ఇందాక కూడా ఒకటి చూపిచ్చాను. ఇప్పుడొకటి చూపిస్తున్నాను. అవన్నీ 150 రేంజ్ అండి. నేను అది పనిగా కాస్ట్ కూడా అడిగాను. అందరూ అలా అంటున్నారని చెప్పేసి 150, 200, 250 ఆ రేంజ్‌లో ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనకి శారీస్ అండి. ఇవన్నీ 100 రూపీసే అంట. ఆమె తీసి కూడా చూపిస్తున్నారు. మీకు డ్యామేజ్ కూడా ఉండదని చెప్పేసి. కానీ మీరు జాగ్రత్తగా చూసి తీసుకోవాల్సి ఉంటుందండి ఇట్లాంటి చీరలన్నీ. యాక్చువల్‌గా ఇవి సెకండ్ హ్యాండ్ అని కూడా అంటారు. బట్ జాగ్రత్తగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి మళ్ళీ అబ్బాయిలదే. మీకోసమే అబ్బాయిలు మన ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం నేను చూపిస్తున్నాను కదా! అండ్ నెక్స్ట్ ఇక్కడికెళ్తే చెప్పులుంటాయి. మనకి చెప్పులు, షూస్ కానీ నా కాలి సైజయితే నాకు దొరకవండి. వేస్ట్. ఎప్పుడు నా కాలి సైజయితే నాకు దొరకవు. ఏదో ఒకటి అలా దొరికిందంటే ఇంకా అదృష్టం ఆనందపడాలి. ఆ వాష్‌రూమ్ స్లిప్పర్స్ దొరుకుతాయి. మంచి ఫ్లాట్స్ ఏమన్నా తీసుకుందామంటే అస్సలు దొరకవు. ఇక్కడ కూడా అంతే 100 రూపీస్ నుంచి స్టార్ట్. ఇంక ఇక్కడంతా కూరగాయల స్టాల్లుంటాయి. మధ్యలో మనకి వ్యాలెట్స్ ఉంటాయనమాట. భలే ఉన్నాయి ఇక్కడ వ్యాలెట్స్ అయితే ఈసారి. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క వారం ఒక్కోలాగా మారుతా ఉంటారనమాట ఈ వ్యాలెట్స్ వాళ్ళంతా. ఇక్కడ చేపలున్నాయి, చికెన్ ఉంటది, మటన్ ఉంటది. అసలు మనకి లేని ఐటెమ్ అయితే అస్సలుండదండి. జనాలు చూడండి ఎంత విపరీతంగా ఉన్నారో జస్ట్ 6:00కే. అంటే వీళ్ళు 5:30, 5 నుంచే స్టార్ట్ చేస్తారనమాట. ఇంక 6:00కే ఇంతమందున్నారంటే ఒక 8, 7:30 ఆ టైంలో ఇంకెంతమందుంటారో ఊహించుకోండి. ఇక్కడొచ్చేసి షూస్ అంటండి. అసలు నాకైతే మంచిగానే అనిపియలేదు. ఏదో వాడేసి ఫుల్ చినిగిపోయి అట్లున్నాయి. అవి ఎలా కొంటారో నాకైతే తెలీదు. జనాలు కొంటారో లేదో కూడా నాకైతే తెలీదండి. కానీ అడుగుతా ఉంటారు. నాకైతే అసలు చూడబుద్ధి కూడా అవ్వదు. ఇక్కడొచ్చేసి టాప్స్ అంట మరీ ఘోరం అండి. రూ. 50 అసలు అవెట్లా ఉన్నాయంటే బాగా వాడేసి పాడేస్తారు గదా! అట్లా ఉన్నాయి. దీంట్లోనే మళ్ళీ 2 సెగ్రిగేషన్స్ 99 రూపీస్ ఒకటి, 50 రూపీస్ ఒకటి. చూస్తున్నారు వీళ్ళు మరి కొంటారో లేదో తెలీదు. నేనైతే ఇప్పుడు కొనలేదండి. మీకు చూపిద్దామనే వీడియో చూపిస్తున్నాను. అసలు నేను వాటిలి జోలికి కూడా వెళ్ళను. అసలు దూరం నుంచి చూడటానికే మనకు అర్థమైపోతది. దగ్గరికెళ్ళే చూసే అంత సాహసం అయితే నేను చెయ్యను. మరీ అసలు 50, 99 అంటే సరేలేండి. అట్లా ఉంది మరి. ఏం చేయలేము ఇంకా. మీకోసం నేను చూపిస్తున్నా అనమాట. చూసేయండి టాప్స్ అన్నీ ఎలా ఉంటాయి అన్నట్టు. బానే ఉంటాయి. కానీ అసలు అంటే కలర్స్ బావుంటాయి. బట్ ఎలా తీసుకో ఎలా తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. బట్ నా సజెషన్ ఏందంటే మీరైతే తీసుకోకండి. ఎవరైనా నా వీడియో చూస్తున్న వాళ్ళు తీసుకోకండి. అండ్ ఈ పక్కొచ్చేసి మనకి మంచిగా కొత్తవేనండి ఇవన్నీ. ప్యాకింగ్‌లోనే ఉంటాయి. అండ్ నీట్‌గా తెలిసిపోతది. ఇప్పుడు మనకు అర్థమైపోతది కదా చూస్తే అన్నట్టుంటదనమాట. ఇక్కడ ఇంకా బ్యాగ్‌లు, ట్రాలీలు, చెప్పల్స్ ఇంకా చాలా అంటే చాలా స్టాల్స్ అంటే ఆహ్, అన్నీ ఒకదానికి మించి ఒకటుంటాయి మనకి ఐటెమ్స్ దొరకడం గానీ. సో, దీనికొచ్చేసి ఎండ్ అనమాట. ఒక్క సైడే చూపిచ్చాను గదా! ఇంకా నాకు కొన్ని నచ్చినవి క్లిప్పింగ్స్ అనేది తీశాననమాట. ఇక్కడ అన్ని డబ్బాలున్నాయి గదా! ఇవన్నీ బుల్లి డబ్బాలు. చాలా తక్కువ కాస్ట్. నేను ఇందాక చెప్పాను గదా! ఈ షూస్ వాడి పడేసినట్టున్నాయని. ఇవే అనమాట. వచ్చేటప్పుడు ఈ పక్కొచ్చేటప్పుడు షూట్ చేశాను. ఇంకెక్కడొచ్చేసి కూరగాయలు అన్నీ చాలా అంటే చాలా తక్కువకొచ్చేస్తాయి. ఇదొచ్చి మోమోస్ అంట. భలే ఉంది. చిన్ని బండిలో పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు మోమోస్. నాకైతే భలే అనిపిచ్చింది. అండ్ ఇంకొంచెం ముందుకు పోతే ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి. ఈ బ్యాగ్స్ కూడా అంతే చాలా తక్కువ కాస్ట్. స్టార్టింగ్ క్యారేజ్ బ్యాగ్స్ అయితే అట్లా 150 అట్లా స్టార్టింగ్‌లో ఉన్నాయి. ఇక్కడంతా ప్లాస్టిక్ సామాన్లు. మనం ఏది తీసుకున్నా 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ అట్లా ఉంటాయన్నమాట. 30, 20, 40 అన్నట్టు వాళ్ళు చెప్తారు మనకి. అండ్ ఇక్కడొచ్చేసి బట్టలంట కుప్పలు కుప్పలు పోసేసున్నారు. ఇవి కూడా 100, 150 అలా చెప్తున్నారు. మరి వీళ్ళైతే తీసుకుంటున్నారు. ఎలా తీసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ మొహం చూస్తేనే మనకి అర్థమైపోతుందనమాట. సో, ఫైనల్లీ నేనైతే ఇంటికైతే వచ్చేసాననమాట. నేనైతే ఏం తీసుకున్నాను అనేది చూపిస్తాను. నేను చాలా ఐటెమ్స్ తీసుకున్నాను ఈరోజు. అండ్ నాకు స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టం. నేను ప్రతి వీకెండే స్వీట్ కార్న్ తెచ్చుకుంటాను. ఇదొచ్చేసి చిన్నగానే ఉంది. వాడితో గొడవ కూడా పడ్డాను. ఏంటండి చిన్నగా ఉంది మీరేమో 20 రూపీస్ తీసుకుంటున్నారు. నాకు కొంచెం పెద్దది కావాలంటే ఉన్నాయి ఇవ్వే మేడం అని చెప్పేసి వీటిల్లోనే కొంచెం పెద్దదంటే ఇదే అని చెప్పేసి ఇచ్చాడనమాట. నా మొహాన కొట్టాడు. సరేలే ఇంకేం చేద్దాం వాడికి అలా ఉందని చెప్పేసి నేను అనుకున్నాను. ఇవొచ్చేసి కొండరెగ్గాయలంట మా వైపయితే. మీ వైపయితే మీరేమంటారో నాకు తెలీదు. వేరే పేరేదన్నా ఉంటే కమెంట్ చేయండి. ఇవొచ్చేసి జస్ట్ 20 రూపీస్ కంటే నాకు చాలానే ఇచ్చాడు.
అవి తిని బాగా జలుబు కూడా తెచ్చుకున్నాననమాట. సో, నెక్స్ట్ వచ్చేసి సీతాఫలం తీసుకున్నాను. సీతాఫలం అనేది ఇక్కడ తక్కువ కాస్ట్ అండి. ఇక్కడ బాగా దొరుకుతాయి. ఇవి జస్ట్ 2 కలిపి 50 రూపీసే. 120 చెప్పారనమాట. నేను 100కి మాట్లాడుకొనేసి హాఫ్ కిలో 50కి తీసుకొచ్చేసాను. అది ఊడిపోయిందనమాట. నేను చూసుకోలేదు. బట్ చాలా బాగున్నాయి. నేను అప్పటికప్పుడు తినడానికే కాబట్టి కొంచెం మెత్తగా ఉండేవి తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్‌గా, చాలా తియ్యగున్నాయి. చాలా పెద్దవన్నమాట. మా వైపు అయితే కొంచెం దొరకవు ఇట్లాగా. అండ్ ఫైనల్లీ మన 20 రూపీస్ బండి దగ్గరైతే నేను మస్తు షాపింగ్ చేసిన ఈరోజు కూడా 80 రూపీస్‌కి షాపింగ్ చేసిన. ఇవొచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. నాకు బుట్టలంటే ఫేవరెట్ అసలు. ఎక్కడ కనిపించినా తీసుకుంటా. అందులో 20 రూపీస్ అంటున్నాడు కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఇంత పొడుగ్గా నాకైతే లేవు. సరే అని చెప్పేసి తీసుకున్నాను. ఇవి చూడటానికి అలా ఉన్నాయి కానీ చాలా అంటే చాలా వెయిట్‌లెస్. అసలు మనకు పెట్టుకున్నట్టు కూడా తెలీదనమాట. చాలా వెయిట్‌లెస్ ఉన్నాయి ఇవి. అందరూ ఏమనుకుంటారంటే ఏంట్రా నాయనా ఇంత బరువున్నాయి, ఇంత పొడవుగా ఉన్నాయి, ఇంత బరువుంటాయేమో అనుకుంటారు. అట్లేం లేదు. అది చాలా వెయిట్‌లెస్. నేను ఎప్పుడు వెయిట్‌లెస్ తీసుకోవడానికే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది బేబీ పింక్ అండ్ వైట్ స్టోన్స్. ఇవైతే ఆసమ్ అండి. అసలు 20 రూపీస్‌కి ఇవ్వడం అంటే చాలా గ్రేట్. బయట నేను చాలా సార్లు చాలా దగ్గర అడిగితే 60, 80 చెప్పారనమాట. సో, ఇక్కడ 20 రూపీస్ అని మనం కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి క్లిప్స్ అనమాట. ఈ 4 క్లిప్పులు కలిపి కూడా మనకి 20 రూపీసే. బటర్‌ఫ్లై క్లిప్స్ ఇప్పుడు ట్రెండ్ అయితున్నాయి గదా! అందుకని తీసుకున్నా. ఇవైతే అసలు ఫుల్ వర్త్. వర్త్ వర్మ వర్త్ అంటారు గదా! అలాగనమాట. మొత్తము ఒక 10 ఉన్నాయన్నమాట. అంటే 5 సెట్స్ 10 బ్యాండ్స్ ఉన్నాయి. ఇది కూడా 20 రూపీస్. సో, ఇదనమాట ఇవాల్టి మా సంత ముచ్చట. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకైతే వస్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్. ఇదనమాట ఇవాల్టి ముచ్చట. బాయ్ బాయ్.